మూడు రకాల పశువులు ఉన్నాయి. గురు పశువు, నిరంతర స్మరణ ద్వారా పశువు, శాస్త్ర పశువు. ఇప్పుడు మనం పశువు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. హిందీలో పశువు అంటే జంతువు. పాశంతో అంటే తాడుతో గొంజకు కట్టబడిన జంతువు అని. మనం కనుక గురువుతో కట్టబడినట్లయితే, మనం నిరంతర స్మరణచే బంధించబడినట్లయితే, మీరు శాస్త్రాలకు కట్టబడి ఉన్నట్లయితే, మీరు ఇంకా బంధనంలోనే ఉన్నట్లు. ఈ మూడింటిని మీరు ఏదో ప్రయోజనం కోసం అనే విధంగా ఉపయోగించకూడదు. ఇదంతా ప్రేమపూర్వకంగా జరగాలి. ఈ మూడింటిని స్వార్థ ప్రయోజనానికి వాడుకోవటం అనేది ప్రమాదం. స్వలాభం కోసం మరణ సమయంలో భగవాన్ శ్రీరామచంద్రుని, శ్రీకృష్ణ పరమాత్మను, శ్రీమన్నారాయణ నామాలను స్మరించడం అనేది మనకు ముక్తిని ప్రసాదించదు. మీరు దాన్ని నటించలేరు. ఆ దివ్య కృపను పొందగలిగే అయస్కాంతం వంటి ఆకర్షణ నాలో ఉన్నదా లేదా? అటువంటి ఆకర్షణను నా ఆధ్యాత్మిక అస్తిత్వం, నా ప్రకంపన స్థితి అనేది నిర్ణయిస్తుంది. అందుకే మనం ప్రతిరోజు సాయంత్రపు నిర్మలీకరణను చేసుకుంటాం. స్వచ్ఛంగా, సరళంగా మారేందుకే. నా పూర్తి దేహం భగవంతుని కోవెలలా తయారయ్యేందుకే. అప్పుడిక మరణం తర్వాత భగవంతునికై మీరు వెళ్ళనవసరం లేదు. భగవంతుడే మన హృదయాలలోనికి దిగి వస్తారు. తీవ్రంగా సాధన చేయండి. గతంలో ఎన్నడూ ఇటువంటి మార్గం ఉనికిలో లేదు. అలాగే ప్రాణాహుతి అనే బహుమతి ఎన్నాళ్ళుంటుందో, కొనసాగుతుందో తెలియదు. ఈ ముఖ్యమైన దాన్ని మన జీవితాల్లో మనం ఎలా కొనసాగిస్తామనే దానిపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు మానవాళి యొక్క ప్రయాణపు జయాపజయాలు మన భుజస్కంధాలపైనే ముఖ్యంగా ఉన్నాయి. ఈ విషయంలో మనం ఎంతో గంభీరంగా ఉండాలి. మనం నిజంగా ఆధ్యాత్మికత వైపు ప్రయాణించి దివ్యులుగా మారాలనుకుంటే మనం నిబద్ధతతో, ప్రామాణికంగా తయారు కావాలి. అదే మన లక్ష్యం కావాలి. అలాగే ఎంతో మక్కువతో, అభిరుచితో చేయాలి, కానీ ఏదో పైపైన అల్లాటప్పగా కాదు. మీకు తీవ్రమైన అనుభూతులు కావాలంటే సాధన తీవ్రంగా చేయాలి. మరణానికి ముందే మరణించాలని ఆశిస్తే అది కూడా సంభవమే. మరణం తర్వాత ఏం జరుగుతుందనే దానిపై ఎంత చెప్పుకున్నా ఆ మాటల వల్ల ప్రయోజనం లేదు. దాన్ని మీరు జీవించి ఉండగానే అనుభూతి చెందగలగాలి. ఏం జరుగుతుందో చూడండి. రూమీ చెప్పిన ఒక అందమైన కవితను యథాతథంగా కాకపోయినా కొంచెం అటూ ఇటుగానైనా మీతో పంచుకుంటాను. ఆయన ఇలా అన్నారు: నేనొక ఖనిజంగా ఉన్నప్పుడు మొక్కలు, వృక్షాలచే గ్రహించబడ్డాను. తద్వారా మొక్కలు, వృక్షాలుగా పరిణామం చెందాను. నేను జంతువులచే స్వీకరించబడినప్పుడు, వాటికి ఆహారమైనప్పుడు మొక్కల వంటి స్థావర జీవనం నుండి జంతు జీవనానికి పరిణామం చెందాను. పక్షిలా ఎగరడం వీలయ్యింది. అలాగే మనుషులు భుజించినప్పుడు, వారికి ఆహారమైనప్పుడు నేను మనిషిలా పరిణామం చెందాను. ఇక్కడ ఆయన ఇలా ప్రశ్నిస్తారు: మరణం ద్వారా నేనేమి కోల్పోయాను? ఆయన ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు. కానీ నేను రూమీ చెప్పిన పరిణామానికి ఇంకొంచెం ముందుకు వెళితే, ఈ జన్మలో నేను మరణం కన్నా ముందే మరణిస్తే నేనెలా తయారవుతాను? మీరు దేవదూత వలె అవుతారు అని బాబూజీ అన్నారు. దివ్యత్వంతో ఉంటారు, దివ్యులే అవుతారు. అది కూడా మరణిస్తే? ఆ ప్రశ్నను నేను మీకే వదిలివేస్తాను. దానికి సమాధానం మీరే తెలుసుకోండి. దాన్ని మీరే పరిష్కరించండి. అయితే అది చాలా సులభం. సాధన, మరింత సాధన.